హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనము ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నటువంటి వెంచర్స్ ఇండి స్ప్రింగ్ డీల్ వెంచర్ ప్లాట్స్ దగ్గర చూసుకుంటే ఇక్కడ నుంచి ఓఆర్ ఎగ్జిట్ 15 నుంచి 14 కిలోమీటర్లు వస్తుందండి, అంటే 10 మినిట్స్ డిస్టెన్స్లో. సో మరి వెంచర్కి వెళ్దాము. అక్కడ నేను ఒక ప్లాట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. మరి నేను ఎక్కడున్నా మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఇండీస్ స్ప్రింగ్ డేల్ మరి మంచి వెంచర్ అండ్ విల్లా ప్లాట్స్ అండి. ఆల్రెడీ మీకు స్ప్రింగ్ డేల్ గురించి అందరికీ తెలిసిందే. ఇండీ స్ప్రింగ్ డేల్ అనేది 20 years ఎక్స్పీరియన్స్తో వీళ్ళు అపార్ట్మెంట్స్ తోటే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లాట్స్ కానీ వెంచర్స్ కానీ వీళ్ళు ఇప్పుడు ఈ మోడ్లోకి రావడం జరిగింది. మరి నేను వచ్చేసాను ఇప్పుడు స్ప్రింగ్ డేల్ దగ్గర. లోపలికి వెళ్దాము. ఏంటి వెంచర్ ఏంటి, హైలైట్స్ ఏంటి, లొకేషన్ ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్, ఇండిస్ స్ప్రింగ్ డీల్ వెంచర్ వచ్చేసి మన్సాన్పల్లి టౌన్షిప్ నుంచి 4.5 కిలోమీటర్స్లో ఉంది. ఇంకా మనకి వెంచర్ కనుక బయట నుంచి చూస్తే మనకి బాంబే హైవే రోడ్ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. మరి 20 kilometers రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ కి మధ్యలో ఉంది ఈ వెంచర్. మరి లాంగ్ లాస్టింగ్ లో మీరు ఎవరైనా వెంచర్ కి మరి ప్లాట్స్ కానీ వెంచర్ గా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇందులో చేయాలి. ఎందుకంటే వీళ్ళకి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే వీకెండ్ లో అవుటర్ స్కట్స్ లో వెళ్ళి మనము హోమ్స్ కానీ ప్లాట్స్ కానీ మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నిర్మించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇక్కడ మన అవుట్స్కట్స్లో పెట్టుకుంటే కనుక మనకి అక్కడ ఎలా ఉంటుంది, వెంచర్ ఏంటి, దాన్ని ఎవరు చూస్తారు ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అలా కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇన్నర్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉంది కాబట్టి మనకి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే మనం ఏదైనా సరే గచ్చిబౌలి కానీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉంటాయి. ఈ అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఫాస్ట్గా వెళ్ళేటువంటి డ్రైవ్ చేసేటువంటి మనకి ప్రాబ్లం లేకుండా కూడా ఉంది. సో ఇండి స్ప్రింగ్ డేల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈజీగా సాల్వ్ అవుతాయి. ఇంకొంచెం మన లోపలికి వెళ్తే ఇక్కడ 5 parks కూడా ఉన్నాయి. నేను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్, మరి ఇండి స్ప్రింగ్ డేల్ మన వెనకాల చూస్తున్నారు కదా ప్లే ఏరియా. మరి ఇక్కడ 5 parks అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ప్లాట్ కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పినట్టుగా ఇండిస్ వ్యాలీ స్ప్రింగ్ డీల్ మొత్తం వెంచర్ వచ్చేసి 22 acres లో ఉంది. మీకు ప్లాట్స్ వచ్చేసి 320 plots ఉన్నాయి. ఇప్పటికి 200 plots అయితే సేల్ అయిపోయాయి. ఎందుకు హాట్ కేక్ సేల్ అవుతుందని నేను చెప్పాను కదా. సరౌండింగ్స్గా కానీ మరి ఎదురుగా కూడా బాంబే హైవే కూడా ఉంది. మరి మన్సాన్పల్లి టౌన్ క్రాస్ రోడ్స్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి కూడా ఇక్కడికి దగ్గర 14 to 10 kilometers వస్తుందండి డిస్టెన్స్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా వీకెండ్లో ఎవరైనా కూడా లైక్ గెస్ట్ హౌసెస్ లాగా నిర్మించుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇండి స్ప్రింగ్ డేల్లో కనుక ప్లాట్ కనుక తీసుకుంటే మరి నేను చెప్పినట్టుగా ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలతో కూడా వచ్చి హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ కానీ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సరదా గడపడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే హాట్ కేక్లో కూడా అన్నీ అయిపోతున్నాయి. ఓన్లీ ఇంకా 120 plots బ్యాలెన్స్ ఉన్నాయి. మరి ఎక్కడ ఏమాత్రం లేట్ చేయకండి. ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి ప్లాట్ని సొంతం చేసుకోండి. సో ఇండి స్ప్రింగ్ డేల్ వెంచర్ ప్లాట్స్కి సంబంధించి మరి చూస్తున్నారు కదా, ప్లాంటేషన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ పవర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు క్లయింట్కి అందుబాటులో ఉంచారండి. వీళ్ళు ఏంటంటే క్లయింట్ కూడా సాటిస్ఫాక్షన్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మరి లొకేషన్ కూడా చూసుకుంటే రోడ్ సైజెస్ చూసుకుంటే 40 and 30 feet. మొత్తం అన్నీ చూడండి. లొకేషన్ కానీ మొత్తం హైలైట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా సరే లాంగ్ లాస్టింగ్ మంచి రిటర్న్స్ రావాలి, మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఇండి స్ప్రింగ్ డేలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సో వ్యూవర్స్, ఇండి స్ప్రింగ్ డేల్ వీళ్ళు యాక్చువల్గా చూసుకుంటే 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో. మరి వీళ్ళు మామూలుగా అపార్ట్మెంట్స్లో వచ్చిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే ప్లాట్స్ కానీ ఫ్యూచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు వాళ్ళ కోసం ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే అవుట్స్కట్స్లో కొంతమంది ఆలోచిస్తారు కదా, అవుట్స్కట్స్లో మనం ప్లాట్ తీసుకుంటే దాన్ని ఎవరు చూస్తారు, అసలు అది ఎలా ఉందో ఏంటో అని థింక్ చేస్తూ ఉంటారు. అలా ఏమీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి చాలా డబుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో 320 plots ఉన్నాయి. ఇప్పటికే 200 ఫ్లాట్స్ సోల్డ్ అయిపోయాయి. ఇంకా 120 ఫ్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. 5 parks ఉన్నాయి. మరి ఇంకా వాటర్ ప్లాంటేషన్ కానీ ట్రీస్ ప్లాంటేషన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే వాల్స్, కాంపౌండ్ వాల్స్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా నా వెనకాల. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో రెనౌండ్ నేమ్ ఉంది అంటే మనందరికీ తెలిసిన విషయం ఇది. సో ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇండి స్ప్రింగ్ డేలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే.